1980లో వచ్చిన కల్ట్ క్లాసిక్ మూవీ శంకరాభరణం కేవలం పాటలు, ఎమోషన్స్ ప్రధానంగా నడిచే చిత్రం ఇది. ఓ పెద్ద వయస్కుడు సంగీతం గొప్పదనం చెప్పే ప్రయత్నం చేయడం, ఫారెన్ మ్యూజిక్ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో మన సాంప్రదాయ సంగీతం గొప్పదనం చాటి చెప్పిన సినిమా ఇది. సినిమానే కాదు, సినిమాలో కథ కూడా అంతే. ఈ సినిమాలో హీరో పాత్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సౌమ్యాదులు చేశారు, అదరగొట్టారు. కానీ మొదట ఆ పాత్ర కృష్ణరాజును అనుకున్నారు కళాతాపస్ విశ్వనాథ్ గారు. వారికంటే ముందు ఏఎన్ఆర్, జెమిని గణేష్లు అనుకున్నారు, కానీ వారికి కథ చెప్పలేదు. ఆ తర్వాత కృష్ణరాజును కలిసి కథ నేరేట్ చేశారు. ఆయనకు ఆ కథ బాగా నచ్చింది, కానీ అప్పుడు తనకున్న మాస్ ఇమేజ్ ఇది సెట్ కాదన్నారట. ఎలాంటి ఇమేజ్ లేని నటుడు చేస్తే బాగుంటుందని ఆయన భావించారు, అందుకే ఈ సినిమా రిజెక్ట్ చేశారు. దీంతో ఆ తర్వాత సౌమ్యాదులు తీసుకున్నారు. ఈ మూవీని ఆడియన్స్ ఒక సెలబ్రేషన్ లా భావించారు. చాలా చోట్ల ప్రింట్ తెప్పించుకుని సినిమా చూశారట. అంతేకాదు చాలా చోట్ల దర్శకుడు విశ్వనాథ్ని పిలిపించి సత్కరించారట. అలా ఆయన ఎన్ని సత్కారాలు అందుకున్నారో లెక్కలేదు. అలా కృష్ణరాజు శంకరాభరణం వదులుకున్నారు, కానీ ఆ తర్వాత ఆయన చేసిందే కరెక్ట్ అని అంతా భావించారు. కృష్ణరాజు చేస్తే ఆ రేంజ్ లో ఆకట్టుకునేది కాదని ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యేవారని మాట్లాడుకున్నారట. ఏదేమైనా కృష్ణరాజు రిజెక్ట్ చేస్తే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించారు విశ్వనాథ్. ఇప్పటికీ సినిమా గురించి జనం మాట్లాడుకుంటున్నారని చెబితే అతిశయోక్తి లేదు.